ఇప్పుడు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్లో ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ గురించి చూద్దాము. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ గురించి ఇందులో ఉన్న గవర్నమెంట్ కంపెనీ ఏంటంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్. అటాచ్డ్ ఆఫీస్ ఏంటంటే డెవలప్మెంట్ కమిషనర్ ఉన్నాడు, కానీ డెవలప్మెంట్ కమిషనర్. స్టాట్యుటరీ బాడీస్ ఏంటంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కోయర్ బోర్డు. ఎంఎస్ఎంఈ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఆర్బీఐసి యూకే సిన్హా రిపోర్ట్లో ఉంటుంది. ఎంఎస్ఎంఈ అనేది 45% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అవుట్పుట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 40% ఎక్స్పోర్ట్స్ ఉన్నవి. మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటే మంచి హెల్ప్ అవుతుంది. సో ఎంఎస్ఎంఈ ఎంత 45% మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో అవుట్పుట్, ఎక్స్పోర్ట్స్లో 40%. ఈజియర్ రిజిస్ట్రేషన్. ఎంఎస్ఎంఈని క్లాసిఫై చేయాలి టర్న్ ఓవర్ బట్టి, ఇన్వెస్ట్మెంట్ బట్టి కాదు. ప్రజెంట్లీ ఎంఎస్ఎంఈస్ అనేవి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అవసరం అవుతుంది వేరియస్ డిపార్ట్మెంట్స్తోన, డిఫరెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్. అలా కాకుండా బెటర్ టు యూస్ పాన్ నెంబర్ యాజ్ దర్ యూనిక్ ఎంటర్ప్రైజెస్ ఐడెంటిఫైయర్. ఇది రిజిస్ట్రేషన్ ఈజీయర్ ఇవ్వాలి, లోన్స్ తేవాలి. రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్ మీద లోన్స్ దొరకట్లేదు, దానికి అని ముద్రా స్కీమ్ ఒకటి పెట్టింది. 3 types ఆఫ్ కొలెటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తుంది, శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పి. ఈ లోన్ అమౌంట్స్ని పెంచితే బాగుంటుంది అని చెప్పి యూకే సిన్హా కమిటీ సజెస్ట్ చేసింది. లోన్ అప్లికేషన్స్ కేవైసీ ప్రాసెస్ అనేది అప్పుడు ఏమవసరం అంటే ఎంఎస్ఎంఈ ఓనర్ ఆఫీషియల్ బ్యాంచ్కి రావాల్సి వస్తుంది. వీడియో కేవైసీ అయితే బెటర్. వి షుడ్ ఇంటిగ్రేట్ డేటా ఫ్రమ్ జిఎస్టీఎన్, ఇన్కమ్ ట్యాక్స్, క్రెడిట్ బ్యూరోస్, ల్యాండ్ ఓనర్షిప్ రికార్డ్స్, fraud reports, and give it to banks so that easily know credit worthiness of MSME owner. PSB loans in 59 minutes. ఇది ఏంటంటే ఈజీగా లోన్స్ రావడానికి ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్స్కి సిడ్బీ షుడ్ హెల్ప్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎంఎస్ఎంఈ. ఎవరు? సిడ్బీ వెంచర్ క్యాపిటల్స్ ఫండ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్ చేయాలి. ఈజియర్ ఎన్పిఏ రిజల్యూషన్, ఐబీసీ కోడ్, టెక్నికల్ నామ్స్ అనేటివి కొంచెం ఫైన్ ట్యూన్ చేయాలి ఎంఎస్ఎంఈస్కి. గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాన్ చేసిన, ఫైర్ క్రాకర్స్ ఇలాంటివి బ్యాక్ చేసిన ఎంఎస్ఎంఈ ప్రొడ్యూసింగ్ దోస్ గుడ్స్ మీద ప్రొడక్ట్ పడుతుంది. సో ఎన్పిఏ వస్తుంది. సో ఎంఎస్ఎంఈని హెల్ప్ చేయడానికి, ఎంఎస్ఎంఈకి హెల్ప్ చేయడానికి ఎక్స్టర్నల్ షాక్స్ వల్ల ఒక డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ క్రియేట్ చేయాలి. డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ ఇది అన్నట్టు. పెండింగ్ పేమెంట్స్. ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 కింద నీడ్ టు రిపేస్డ్ విత్ ఇది బెటర్ అండ్ స్ట్రాంగర్ లా అవుతాను పెడితే అయిపోయాయి. ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 కన్నా బెటర్ లా అది ఇవ్వాలి. జస్టిస్ తొందర వస్తుంది డిలేడ్ పేమెంట్స్కి. ఒక ఇన్ఫర్మేషన్ యూటిలిటీ పోర్టల్ పెట్టాలి. అన్ని ఎంఎస్ఎంఈస్ వాళ్ళ ఇన్వాయిస్ని అప్లోడ్ చేయాలి. ఇఫ్ ఎనీ క్లయింట్ నాట్ పేయింగ్ ఆన్ టైం గవర్నమెంట్ పనిష్ చేయాలి. ట్రైనింగ్ ఇంకా సోషల్ సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ ఎంప్లాయీస్ని పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఇన్వాల్వ్ చేయాలి. టెక్ రూరల్ ఎంటర్ప్రైజెస్కి ఎంటర్ప్రీనర్స్ హౌ టు రిజిస్టర్ ఫర్ జిఎస్టీ, హౌ టు ఫైల్ ఐటీ రిటర్న్, ఇవన్నీ చూసుకోవాలన్నట్టు. ఎంఎస్ఎంఈలో చాలా స్కీమ్స్ ఉన్నవి. కొన్ని చూసుకుంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఈజీపీ. ఇది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు స్టార్ట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేశారు. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కేవీఐసి దీనికి బాస్ అన్నట్టు. 100% సెంట్రల్ నుంచి ఫండ్ వస్తుంది. బెనిఫిషియరీ ఎవరంటే స్టాండర్డ్ 8th పాస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఎవరైతే కొత్త మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టాలనుకుంటున్నాడో నాన్ ఫామ్ సెక్టర్లో. నాన్ ఫామ్ సపోజ్ ఏమైందంటే ఇప్పుడు కాస్ట్ టు స్టార్ట్ బిజినెస్ ఈజ్ 100%, దెన్ ఎంటర్ప్రీనర్ జస్ట్ 5 to 10% చేస్తే ఏదైనా పాకెట్ నుంచి. కేవీఐసి వచ్చేసి 15 to 30% ఇస్తుంది, రెస్ట్ బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అన్నట్టు. పర్సంటేజ్ అనేది బిజినెస్ బట్టి మారుతూ ఉంటుంది. రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా, ఇంకా ఎంటర్ప్రీనర్ జనరల్ ఇస్తే ఇది అన్నట్టు. తను కొద్దిగా ఇస్తే గవర్నమెంట్ కొద్దిగా ఇస్తుంది, లోన్ కొద్దిగా ఇస్తుంది. ఇది ఇలా ఎంటర్ప్రీనర్స్కి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ 2012 ప్రకారము ఏ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఏదన్నా సరే
యాన్యువల్గా 25% ఆఫ్ దర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంఎస్ఎంఈ నుంచి కొనాలి, ఎంఎస్సి కొనాలి. ఎంఎస్సి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్. 3% ఆఫ్ ద 20% ఉమెన్ ఎంటర్ప్రినర్స్, 4% ఆఫ్ 20% ఎస్టీ ఎంటర్ప్రినర్స్. ఇది అన్నట్టు ఫస్ట్ పర్చేస్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. ట్రై టు ఎన్ష్యూర్ దట్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ హ్యావ్ మినిమం 50% లోకల్ కంటెంట్. 50% లోకల్ కంటెంట్ టు ఎంకరేజ్ మేక్ ఇన్ ఇండియా. ఎంఎస్ఎంఈ సంబంధ్ వెబ్ పోర్టల్ ఉంటుంది, మానిటర్ ప్రోగ్రెస్ చేయడానికి. ప్రోగ్రెస్ని మానిటర్ చేయడానికి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి పవర్ ఇస్తుంది. కోటాని అండర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2060 కింద డిసైడ్ చేయడానికి ఇది అన్నట్టు. సో సంబంధ్, SIMBANDH సంబంధ్. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ జెమ్ పోర్టల్. ఇది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయితే అందరికీ ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కోవడానికి ఉపయోగం ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ మేనర్లో. వెరిఫైడ్ సెల్లర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ లిస్ట్ చేస్తారు పోర్టల్లో, జెమ్లో, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆన్లైన్లో కొనుక్కుంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, కాస్ట్ సేవింగ్ ఉంటుంది కంపేర్డ్ టు ఇండివిజువల్ ఆర్గనైజేషన్ గివింగ్ న్యూస్ పేపర్ యాడ్స్, ఇన్వైటింగ్ టెండర్స్. సో ఇదన్నట్టు. ఇప్పుడు వచ్చేసి కామర్స్ మినిస్ట్రీస్ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ నేమ్డ్ జెమ్ స్పెషల్ పర్పస్ వెహికల్, SPV పెట్టింది. ఇంకొకటి ఒక నిమిషం, జెమ్ స్పెషల్ పర్పస్ వెహికల్ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ కామర్స్ మినిస్ట్రీకి ఉంది వచ్చి అది జెమ్ పెట్టింది అన్నట్టు. స్వయత్ ఇది ఒక ఇనిషియేటివ్ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి ఉమెన్ యూత్ ఎంటర్ప్రినర్స్ని జెమ్ పోర్టల్ ద్వారా. ఇంకా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో వేరియస్ మోడల్స్ ఉంటాయి, L1, QC, BS, SS అని. అవంతా అవసరం లేదు. అంటే లీస్ట్ కాస్ట్ సిస్టమ్ L1, క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్, సింగిల్ సోర్స్ సెలెక్షన్ ఇలా ఉంటాయి అన్నట్టు. PM's ఇనిషియేటివ్స్ ఫర్ MSME 2018లో ఏం జరిగినాయి అంటే 1 crore లోన్స్ 50 minutesలోనే ఇవ్వాలి ఆన్లైన్ పోర్టల్ ద్వారా. ఇంట్రెస్ట్ సబ్వెక్షన్ ఆఫ్ 2% ఫర్ ఆల్ GST రిజిస్టర్డ్ MSME లోన్స్, 2% ఇంట్రెస్ట్ GST రిజిస్టర్డ్ MSME లోన్స్కి. MSME కార్పొరేట్స్ కెన్ బారో మనీ ఫ్రమ్ బ్యాంక్స్, NBFCs అండర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఫ్యాక్టరింగ్, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ఇట్లా అన్నట్టు. అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి కంపల్సరీ ప్రొక్యూర్ 25% ఫ్రమ్ MSME, 25%లా. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ మస్ట్ కంపల్సరీ ప్రొక్యూర్ తో జెమ్ పోర్టల్. ఇలాంటివన్నీ. 1 district 1 product ఇది కామర్స్ మినిస్ట్రీ లాంచ్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఈచ్ డిస్ట్రిక్ట్ని ఒక ఎక్స్పోర్ట్ హబ్గా చేయాలి. ఒక ప్రోడక్ట్ని చూసి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ బట్టి. ఇప్పుడు రాజస్థాన్లో బ్లూ పాటరీ, జైపూర్ మార్కెటింగ్, బ్రాండింగ్, లాజిస్టిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఇంక్యుబేషన్ సెంటర్స్, ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి కూడా. 1 district 1 product కామర్స్ మినిస్ట్రీ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఒకటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బై ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ SIDBI టు హెల్ప్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ MSMEs ఇన్ గుడ్స్ అండ్ సర్వీస్ సెక్టర్ టు గివ్ దెమ్ ఫండింగ్. ఒక స్కీమ్ ఏదంటే ఉబహార్తే సితారే ప్రోగ్రామ్. ఏం లేదు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఎగ్జిమ్ బ్యాంక్, SIDBI ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ MSMEస్ని పెంచాలి, హెల్ప్ చేయాలి, ఫండింగ్ ఇవ్వాలి, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా కొన్ని ఆస్పైర్ అని ఒకటి ఇనిషియేటివ్ ఉంటుంది. ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రినర్షిప్
ఎంటర్ప్రినర్షిప్ ఇది అన్నట్టు. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఈక్వల్ టు 100% funded by the union. To encourage innovation and rural entrepreneurship, the scheme will set up business incubators and startup fund for agro-based industries. A scheme for promoting innovation, rural industry and entrepreneurship. ఏం చేస్తుందంటే ఇన్నోవేషన్ రూరల్ ఎంటర్ప్రినర్షిప్ని పెంచుతుంది. బిజినెస్ ఇంక్యుబేటర్స్ స్టార్టప్ ఫండ్ ఫర్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి పెడుతుంది. ఆస్పైర్ అంటే అగ్రో దానికి సంబంధించింది. సోలార్ చర్కా మిషన్ ఇది కేవీఐసి కిందికి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంటే మొత్తం ఇక్కడ. సోలార్ చర్కా క్లస్టర్స్ పెడుతుంది రూరల్ ఏరియాస్లో. కేవైసీ ట్రైనింగ్ ఇస్తుంది. సబ్సిడీ ఫర్ పర్చేసింగ్ సోలార్ చర్కా ఇస్తుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తుంది లోన్స్ తీసుకుంటే. వేవర్స్ ఫర్ ఎంటర్ప్రినర్స్. దీనివల్ల జాబ్స్ ఎక్కువ 1 lakh న్యూ జాబ్ పొటెన్షియల్ ఉందన్నట్టు. గ్రామ్ ఉద్యోగ వికాస్ యోజన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. గ్రామ్ ఉద్యోగ్ వికాస్ యోజన ఇది ఎందుకు? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ విలేజ్ ఇండస్ట్రీస్. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. అగరబత్తి ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆర్టిషన్స్కి ఆటోమేటిక్ మేకింగ్ మిషన్స్ ద్వారా ఎలా చేయాలో కొద్ది ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు గ్రామ ఉద్యోగ వికాస్ యోజన కింద. మరి ఎంఎస్ఎంఈ కింద కొన్ని పోర్టల్స్ చూసుకుంటే యూఏఎం పోర్టల్ అని ఉంటుంది. ఒక ఎంటర్ప్రైజ్ని ఎంఎస్ఎంఈగా రిజిస్టర్ చేయాలంటే ఆ ఎంటర్ప్రీనర్ ఉద్యోగ్ ఆధార్ మెమోరండం అని ఫిల్ చేయాలి. ఇది ఒక ఆన్లైన్ ఫాము. ఇది ఏ పోర్టల్లో వేయాలి? ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో వేయాలి. మినిస్ట్రీస్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో రిజిస్టర్ చేయాలి. ఏ ఫామ్ని ఫిలప్ చేయాలి? ఉద్యోగ్ ఆధార్ మెమోరండం యూఏఎం ఇదన్నట్టు. ఉద్యోగ్ ఆధార్ మెమోరండం ఇదన్నట్టు. తనకు ఒక యూనిక్ ఉద్యోగ ఆధార్ ఐడి లింక్డ్ విత్ వస్తుంది. లింక్డ్ విత్ పర్సనల్ ఆధార్ నెంబర్. దీనివల్ల గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ స్కీమ్స్కి అప్లై చేసుకోవచ్చు. రీటైల్ ట్రేడర్స్కి హోల్సేల్ ట్రేడర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఎంఎస్ఎంఈకినా ఉద్యమ్ పోర్టల్లో. కాకపోతే వాళ్ళకు ఎంఎస్ఎంఈ స్కీమ్స్ రావు అన్నట్టు. కాకపోతే వాళ్ళు ప్రియారిటీ సెక్టర్ కింద లోన్స్ వస్తాయి అన్నట్టు. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. ఛాంపియన్స్ వెబ్ పోర్టల్ అని ఉంటుంది. ఎంఎస్ఎంఈస్ కంప్లైంట్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ వేరియస్ స్కీమ్స్కి సపోర్ట్ చేస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్ టైప్ ఇది. హబ్ అంటే ఇప్పుడు న్యూఢిల్లీ మెయిన్ ఆఫీస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ. స్పోక్స్ అంటే ఇట్స్ ఫీల్డ్ ఆఫీసెస్ స్టేట్ గవర్నమెంట్ ఇలా. సో ఛాంపియన్స్ పోర్టల్ ఛాంపియన్స్ వెబ్ పోర్టల్ కంప్లైంట్ అండ్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్. ఇది అన్నట్టు. ఎంఎస్ఎంఈ సమాధాన్ ఇది ఒకటి. ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ సెటప్ చేయాలి. ఒకవేళ బయ్యర్ కానీ మనీ పే చేయకపోతే సప్లయర్కి స్పెసిఫైడ్ టైంలో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఆర్డర్ చేయొచ్చు తనకు మనీ ఇంట్రెస్ట్తో కట్టమని చెప్పి. ఎంఎస్ఎంఈ సమాధాన్ వెబ్ పోర్టల్ ఆన్లైన్ కంప్లైంట్ ఫిలియడ్ ఆన్లైన్ వెబ్ పోర్టల్ హెల్ప్స్ ఫైలింగ్ ఆన్లైన్ కంప్లైంట్ ఫర్ డిలేడ్ పేమెంట్స్. సంపర్క్ అంటే కూడా అదే. ఇది ఎవరైతే జాబ్ సీకర్స్ని రిక్రూటర్స్ని కనెక్ట్ చేయడానికి సంపర్క్. ఉద్యమ్ సంగం ఉద్యమ్ సంవాద్. MSME Ministry organizes such workshops, conventions, mela usually at Delhi. Udyami Mitra Yojana. ఇదన్నట్టు. India Inclusive Innovation Fund for promoting grassroots innovations. Spurti Fund, SFURTI, scheme for fund for regeneration of traditional industries to set up clusters of khadi, coir, handicrafts,
ఇంకా ఎంటర్ప్రినర్స్కి హెల్ప్ చేయడానికి స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, ఖాదీ కోయిర్ హ్యాండ్క్రాఫ్ట్ని, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కింద ఫండ్ చేస్తుంది. సిడ్బీ హెల్ప్ చేస్తుంది ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్కి లోన్స్ తెచ్చుకోవడానికి కొలెటరల్ లేకుండా బ్యాంక్స్ నుంచి. ర్యాంప్ బై వరల్డ్ బ్యాంక్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అది డెవలప్ చేసింది అన్నట్టు. ఎంఎస్ఎంఈ డ్వార్ఫిజం షుడ్ బి డిస్కరేజ్డ్. డ్వార్ఫిజం అంటే ఏంటి అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 ప్రకారం ఏంటంటే 100 వర్కర్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. ఫ్యాక్టరీ ఓనరు గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చుకోవాలి బిఫోర్ రీట్రెంచింగ్ యూనిట్ వర్కర్స్ ఆర్ షట్టింగ్ యూనిట్స్. ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం 10 to 20 వర్కర్స్ ఉంటే వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది డిపెండింగ్ ఆన్ వెదర్ పవర్ యూజ్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. 10 to 20 ఫ్యాక్టరీ ఓనరు మస్ట్ రెస్ట్ రూమ్ క్లీన్ చేస్తే అవన్నీ ఉండాలి. ఇలా అన్నట్టు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం 10 వర్కర్స్ ఉంటే ఫ్యాక్టరీ ఓనరు రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ మనీ ఇన్ ఇన్సూరెన్స్ పెన్షన్ అకౌంట్స్ ఆఫ్ లో సాలరీడ్ వర్కర్స్. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ 20 వర్కర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఫ్యాక్టరీ ఓనర్ రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ మనీ ఇన్ ఇన్సూరెన్స్ పెన్షన్ అండ్ అకౌంట్స్ ఇది అన్నట్టు. ఈపీఎఫ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952. ఇంకా ప్రియారిటీ సెక్టార్లని జిఎస్టీ కాంపోజిషన్ స్కీమ్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు వేర్ దే హ్యావ్ టు సబ్మిట్ ద కలెక్టెడ్ జిఎస్టీ టు గవర్నమెంట్ ఆన్ ఏ క్వార్టర్లీ బేసిస్ ఇన్స్టెడ్ ఆఫ్ మంత్లీ బేసిస్ టర్న్-ఓవర్ లెస్ దాన్ X crores ఇది జిఎస్టీ కాంపోజిషన్ స్కీమ్. డ్వార్ఫిజం అనేది గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల వస్తుంది. ఈ కొన్ని లాస్ ఏం చేస్తున్నామంటే పర్వర్స్ ఇన్సెంటివ్ క్రియేట్ చేస్తున్నవి ఫిమ్స్కి టు రిమైన్ స్మాల్. ఒకవేళ ఫిమ్ ఇంతకన్నా వర్కర్స్ బిహైండ్ టర్న్-ఓవర్ బిహైండ్ వెళ్తే వాళ్ళకి బెనిఫిట్స్ రావు. సో ఎంటర్ప్రినర్స్ ఏం చెప్తున్నారంటే కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం బెస్ట్ అనిపిస్తుండ్రు అవైలింగ్ బెనిఫిట్స్ తెచ్చుకోవడానికి. బట్ దెన్ ఫిమ్ డస్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్, అంటే పెంచట్లేదు చిన్న కంపెనీని, కొత్త పెద్ద కంపెనీ తెచ్చి దాని నుంచి సబ్సిడీస్ తీసుకుంటున్నారు అన్నట్టు. సో ఈ చిన్న కంపెనీ పెద్దగా చేస్తే ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అయితే ఎక్కువ జాబ్స్ వస్తాయి అన్నట్టు. ఇన్ఫాంట్ ఫిమ్స్ గెయింట్ కిమ్స్ అయితే లేవు అన్నట్టు, బట్ ఇన్ఫాంట్ ఫిమ్స్ డ్రాప్స్ అవుతున్నాయి, డార్ఫిజం పెరుగుతుంది. డార్ఫిజం అంటే అదేం జాబ్స్ క్రియేట్ చేయదు, అది వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు 40-year-old film in Mexico generates 40% more jobs than a 40-year-old Indian film. Productivity level for 40-year-old enterprises in US was more than 4x into of a newly set up film. Whereas in India, productivity level for 40-year-old films in India was only 60% greater than the newly set up film. అంటే పాత పెట్టిన ఇండస్ట్రీ కొత్త పెట్టే ఎంఎస్ఎంఈ డ్వార్ఫిజంని కొన్ని రిఫార్మ్స్ చేయాలి అనుకున్నారు. ప్రియారిటీ సెక్టర్ కింద బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు లెండ్ 75% టు ఎంఎస్ మైక్రో ఎంటర్ప్రైజ్. ఈ నార్మ్స్ ఎక్కడ రిక్వైర్ అంటే బై స్టార్టప్స్ ఇన్ఫాంట్ ఫిల్మ్స్ చేస్తారుగా వాళ్ళకి ఇవ్వాలి. సన్సెట్ క్లాస్ పెట్టాలి ఇనిషియేటివ్స్కి. ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ అనేది లైఫ్ లాంగ్ ఉండడానికి లేదు, అట్లా పెట్టాలి అన్నట్టు. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ చేంజ్ చేసింది గవర్నమెంట్. ఎంఎస్ఎంఈ యూనిట్స్కి కొన్ని సర్టన్ రిలాక్సేషన్స్ ఇచ్చింది ఫ్యాక్టరీ అండ్ లేబర్ లాస్లో కూడా. అవి ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ కింద ఎలిజిబుల్ అవుతాయి. కోటాస్ ఇన్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఉంది. బిగ్ అయితే దానికి ఇంకా ఈ బెనిఫిట్స్ రావు. సో ఏం చేస్తుందంటే ఒక ఫిమ్ 1 సైజులో పెరిగే కొద్దీ ఎంటర్ప్రినర్ ఏం చేస్తున్నాడంటే ఫిమ్ 2 పెడుతున్నాడు బిజినెస్ డైవర్ట్ చేయడానికి. దస్ ఇన్ఫాంట్ ఫిన్స్ గెయింట్ కేమ్ సైజ్, ఇలా ఇది ప్రాబ్లం అన్నట్టు. సో డెఫినేషన్ చేంజ్ చేసినాము. ఏది అంటే మైక్రో అంటే ఏంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమో 1 crore కన్నా తక్కువ ఉండాలి, టర్న్ ఓవర్ ఏమో 5 crores కన్నా తక్కువ ఉండాలి. స్మాల్ అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 crore కన్నా తక్కువ ఉండాలి, టర్న్ ఓవర్ వచ్చేసి 50 crore తక్కువ ఉండాలి. మీడియం అంటే 50 crore ఉండాలి, టర్న్ ఓవర్ 250 crore ఉండాలి. ఇది అన్నట్టు.